ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతుంది. బుడమేరు ముంచెత్తడంతో 5 నుంచి 8 అడుగుల వరద నీటిలో మునిగిన అజిత్ సింగ్ నగర్, పాయకరావుపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 80% ముంపు నుంచి బయటపడ్డాయి. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,454 మంది కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య సిబ్బందిని ఈ పనులకు వినియోగిస్తున్నారు. వీరితో పాటు ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 5,889 మంది కార్మికులను రంగంలోకి దించారు. కాగా ఇళ్లలో బురదమీట వేయడంతో దాన్ని శుభ్రం చేసేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఏకంగా ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 48 ఫైర్ ఇంజన్లను తెప్పించారు. వాటి ద్వారా వీధుల్లో ఇళ్లలోకి చేరిన బురద మురుగు కొట్టేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేర వరద ముంపు మెల్లగా తొలగిపోతుంది. బుడమేరు ముంచెత్తడంతో 5 నుంచి 8 అడుగుల మేర నీటిలో మునిగిన అజిత్ సింగ్ నగర్, పాయకరావుపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 80% ముంపు నుంచి బయటపడ్డాయి. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,454 మంది కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య సిబ్బందిని ఈ పనులకు వినియోగిస్తున్నారు. వీరితో పాటు ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 5,889 మంది కార్మికులను రంగంలోకి దించారు. కాగా ఇళ్లలో బురదమేట వేయడంతో దాన్ని శుభ్రం చేసేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదురుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వరద తగ్గడంతో ఇళ్లను శుభ్రం చేసే పనులు అధికారులు అలాగే ప్రజలు పడ్డట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రమణి, కురిసినటువంటి ఏదైతే వర్షం ఉందో దానికి సంబంధించి పొంగినటువంటి వాగులు, అదేవిధంగా ఇళ్లలోకి వచ్చేటువంటి నీరు, ఇవన్నీ కూడా గత 5 రోజులుగా నడుస్తున్నటువంటి అంశం. దానిలో భాగంగా పూర్తి స్థాయిలో విజయవాడని చాలా కాలం తర్వాత పూర్తి స్థాయిలో ముంచెత్తి వరద నీరు గ్రౌండ్ ఫ్లోర్ వరకు చేరినటువంటి పరిస్థితి. అంటే 5-6 అడుగులు వరకు కూడా వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాము. అయితే దానికి సంబంధించి ఇప్పుడే కొద్దిగా వరద నీరు తగ్గుముఖం పట్టడం, వర్షాలు కూడా పడుతున్నప్పటికీ కూడా వరద నీరు నిలవకపోవడంతో పాటు కొద్దిగా పారిశుద్ధ్యం మీద దృష్టి సారించడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున నిన్నటి నుంచి ఫైర్ ఇంజిన్లతో పాటు శ్రమిస్తూ ఉన్నారు. బురద ఎక్కడైతే ఎక్కువగా చేరుతుందో ఈ ఫైర్ ఇంజిన్ పెద్ద ఎత్తున తీసుకువచ్చి వాటి ద్వారా బురదను తొలగించేటువంటి కార్యక్రమం నిన్నటి నుంచి కూడా కొనసాగుతుంది. బురదను తొలగించిన తర్వాత వైద్య ఆరోగ్యం మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడమే కాకుండా అక్కడ మెడికల్ క్యాంపులు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో వరద నీరంతా కూడా ఇప్పటికే తీసి అక్కడ నుంచి తొలగించడం జరిగింది. మిగిలినటువంటి వరద నీరు ఏదైతే ఉందో అది ఇంజిన్ల ద్వారా కూడా బయటికి తరలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా పూర్తిగా తగ్గి ఇళ్లలో బురద చేరిన నేపథ్యంలో కూడా దాని మీద పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా దీని మీద కసరత్తు జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బురదను తొలగించడమే కాకుండా వచ్చే ఆరోగ్యం మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సీఎం ఆశించాల్సిన నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఏదైనా రోగాల బారిన పడినటువంటి ఎవరున్నారా, ఇతర అంశాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరూ వైద్యశాలకి వెళ్ళొచ్చి అందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. సింగ్ నగర్, పాయకరావుపేటలో పూర్తిగా 6 ఆర్టీసీ బస్సుల్ని నడుపుతున్నారు. వీళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా సరే ఆ బస్సుల నుంచి వెళ్ళి వచ్చి అందుకు అనుగుణంగా ఆ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిత్య అవసరాలు కూడా ఈ రోజు నుంచి పంపిణీ చేసే అవకాశం కనిపిస్తుంది. రేషన్ కూడా ఆ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నుంచి కంటిన్యూ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకునే విధంగా అన్ని రకాలుగానూ ఆదుకుంటాము అని ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ ప్రకారం అన్ని అంశాలని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా గతంలో వరదలు వచ్చినప్పుడు బురద ఇంట్లో ఉండిపోతే కనుక వాళ్ళు ఇంటి కుటుంబ సభ్యులు దాన్ని క్లీన్ చేసుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు
వాటర్ పైపులు కూడా అక్కడక్కడ లీక్ అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. రోడ్లు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్న పరిస్థితి ఉంది కాబట్టి ఫైర్ ఇంజిన్ల ద్వారానే ఆ వాటర్ అంతా తీసుకురావటం, అదంతా క్లీన్ చేయడం కూడా కొనసాగుతుంది. అయితే ఇతర పారిశుద్ధ్య కార్మిక సిబ్బందితో పాటు ఇంటి వాళ్ళతో పాటు సహకరించి మాత్రం ఇళ్లను కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో అంతా అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే శ్రీనివాస్ చెప్పండి, విద్యుత్ పునరుద్ధరణ కూడా సాయంత్రానికల్లా పూర్తయ్యేలాగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించి నిన్న వరద నీరు తగ్గినప్పటి నుంచి కూడా మొత్తం అంతా విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో స్తంభాలు విరిగి పడటం, స్తంభాలు విరిగిపోవటం, అదేవిధంగా విద్యుత్ వైర్లు తెగిపడటంతో పాటు కరెంటు అంటే పవర్ ఆన్ లో ఉంటే కనుక అవి నీళ్ళల్లోనికి జనరేట్ అవడం ద్వారా ప్రాణాలకు ముప్పొచ్చే అవకాశం ఉందని చెప్పని ఇంత పెద్ద వరద పారుతున్న నేపథ్యంలో పవర్ ని పూర్తిగా నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అపార్ట్మెంట్ లోకి ఏదైతే ఈ పవర్ ని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం ఉందో అక్కడ కూడా నీళ్లు చేరుతుందో కూడా పవర్ నిలిపి చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎదిగినటువంటి వాటిని మరమ్మతులు చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.